హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ క్లాస్లో ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ స్పెసిఫిక్ యాంగిల్స్ గురించి చూసాం. అంటే సైన్ 0, 30 డిగ్రీస్, 45, 60, 90 డిగ్రీస్. సో వీటికి సంబంధించిన వాల్యూస్ అన్నిటినీ ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో అప్ టు సైన్ నుంచి కాట్ వరకు ఈ స్పెసిఫిక్ యాంగిల్స్కి సంబంధించిన వాల్యూస్ అన్నిటినీ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. రైట్, అండర్స్టాండ్? ఓకే, దాన్ని తెలుసుకున్నాం. ఏది? ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ స్పెసిఫిక్ యాంగిల్స్. ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లోని రిడక్షన్ ఫార్ములా తెలుసుకున్నాం. ఓకేనా? రిడక్షన్ ఫార్ములా అంటే sin 90 ప్లస్ థీటా cos 90 ప్లస్ థీటా sin 180 మైనస్ థీటా అలా ఏమవుతారు? ఓకేనా? అంటే sin 180 ప్లస్ థీటా అంటే ఏంది అంటే దాని 180 ప్లస్ థీటా తర్వాత ఆ వాల్యూ ఎంత వస్తుంది? ఓకేనా? ఇవన్నీ మనము ఈ టాపిక్ లో తెలుసుకున్నాం. ఏది? ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ రిడక్షన్ ఫార్ములా ఇది చూద్దాం. ఓకే, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇన్ ద రిడక్షన్ ఫార్ములాలో ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది సో దీనికన్నా ఫస్ట్ మనము ఒక సర్కిల్ రాసేద్దాం. ఓకే, సర్కిల్. ఓకే, ఇది సర్కిల్. ఈ సర్కిల్ ని 4 క్వాడ్రాంట్స్ గా డివైడ్ చేద్దాం. 4 క్వాడ్రాంట్స్. ఓకే, ఇది క్వాడ్రాంట్ 1, ఇది 2, ఇది 3, క్వాడ్రాంట్ 3, ఇది క్వాడ్రాంట్ 4. ఓకే, 4 క్వాడ్రాంట్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ క్వాడ్రాంట్ లో అప్ టు సైన్ నుంచి కాట్ వరకు అన్ని పాజిటివ్. ఓకేనా? అన్ని పాజిటివ్. ఆల్ ఆర్ పాజిటివ్స్. ఓకే, అంటే ఫస్ట్ దీన్ని మెన్షన్ చేసుకున్నాం. ఇది 0 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్. ఓకే, ఇది 180 డిగ్రీస్, ఇది 270. ఓకే, 270. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిందంటే ఏమవుతుంది? అది 360 డిగ్రీస్ అవుతుంది. రేడియన్స్ లో చెప్పాలంటే ఇది 2π, ఇది π/2. ఓకే, π/2, ఇది π, ఇది ఓకే 3π/2. అండర్స్టాండ్? ఓకే, అంటే 0 డిగ్రీస్ మళ్ళీ ఇక్కడ తిరుక్కొని ఇక్కడికి వస్తే అది 360 డిగ్రీస్ అవుతుంది. అది రేడియన్స్ లో అయితే 2π. నెక్స్ట్ 90 డిగ్రీస్ π/2, 180 డిగ్రీస్ π, 270 డిగ్రీస్ 3π/2 ఇలా ఉంది. సో ఫస్ట్ క్వాడ్రాంట్ లో మనం అన్ని పాజిటివ్ అంటున్నాం. అంటే సైన్, కాస్, టాన్, కొసెకెంట్, సీకెంట్, అదేవిధంగా కాట్, ఇవన్నీ ఏమవుతున్నాయి? పాజిటివ్ అవుతున్నాయి. ఓకే, పాజిటివ్. ఓకే, పాజిటివ్. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఈ క్వాడ్రాంట్ లో సైన్, దానికి రెసిప్రోకల్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఏది? కొసెకెంట్. ఆ రెండే పాజిటివ్. ఓకే, సైన్ అదేవిధంగా కొసెకెంట్, ఈ రెండే పాజిటివ్. మిగతా అన్ని ఏమవ్వాలి? నెగిటివ్ అవుతాయి. సైన్ పాజిటివ్ అయిందా? కాస్ కానీ, టాన్, సీకెంట్, కాట్, ఇవన్నీ ఏమవుతున్నాయి? ఇక్కడ నెగిటివ్. ఏది? ఈ క్వాడ్రాంట్ కి రిలేటెడ్. సెకండ్ క్వాడ్రాంట్ లో సైన్, కొసెకెంట్ పాజిటివ్, రిమైనింగ్ అన్ని నెగిటివ్. థర్డ్ క్వాడ్రాంట్ చూద్దాం. ఓకే, దీని క్వాడ్రాంట్ లో ఓకే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే టాన్ కి ఇన్వర్స్ ఏది? ఓకేనా? టాన్ కి ఇన్వర్స్ కాట్. ఓకే, కాట్, ఈ రెండే పాజిటివ్. టాన్, కాటే పాజిటివ్. రిమైనింగ్ అన్ని ఏదైనా ఇంకా సైన్, కాస్, కొసెకెంట్, సీకెంట్, ఇవన్నీ నెగిటివ్ అవుతున్నాయి. ఓకే, ఇవన్నీ ఏమవుతున్నాయి? దీంతో నెగిటివ్. ఇక్కడికి వస్తే కాస్. ఓకే, కాస్ ఇన్వర్స్ ప్రపోజ్ అదే ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఏమవుతుంది? సీకెంట్. ఈ రెండే ఇక్కడ పాజిటివ్. రిమైనింగ్ అన్ని సైన్ కానీ, సైన్, టాన్, కొసెకెంట్, ఓకే, కాట్, ఇవన్నీ ఏమవుతాయి? ఇక్కడ నెగిటివ్ అవుతుంది.
ఓకే, సో ఇది ఈ సర్కిల్ ని 4 క్వాడ్రాంట్స్ గా మనం డివైడ్ చేసుకుంటే ఈ 4 క్వాడ్రాంట్స్ లోకి ఏ రేషియోలు పాజిటివ్ ఏవేవి నెగిటివ్ లో తెలుసుకుంటున్నాం. అంటే ఈ ఫస్ట్ క్వాడ్రాంట్ లో అన్ని ఏమవుతుంది, పాజిటివ్ అవుతున్నాయి. సెకండ్ క్వాడ్రాంట్ లో సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఏమవుతుంది, కొసెకెంట్, ఆ రెండే పాజిటివ్, రిమైనింగ్ అన్ని నెగిటివ్. ఓకే, థర్డ్ క్వాడ్రాంట్ కి వచ్చామనుకో tan దానికి ఇన్వర్స్ ఏమవుతుంది, కాట్, ఈ రెండే పాజిటివ్, రిమైనింగ్ అన్ని నెగిటివ్. ఇక్కడ కాస్ సీకెంట్ రిమైనింగ్ అన్ని నెగిటివ్స్ అవుతూ ఉంటాయి. అండర్స్టాండ్? సో దీని ట్రిక్ గా ఎలా చెప్పొచ్చు, ఆల్ ఇక్కడ సిల్వర్ టీ కప్స్, ఆల్ సిల్వర్ టీ కప్స్, ఏ ఎస్ టీ సి, ఆల్ పాజిటివ్. ఎస్ అంటే సైన్ దానికి ఇన్వర్స్ కొసెకెంటే పాజిటివ్, టీ టాన్ కాట్ అవే పాజిటివ్, కప్స్ అంటే సి కాస్ దానికి ఇన్వర్స్ సీకెంట్ ఆ రెండే పాజిటివ్. లేదా యాడ్ ఇంకొక విధంగా మీకు ఇంకేదైనా బ్లైండ్ గుర్తుగాలంటే యాడ్ షుగర్ టు కాఫీ, యాడ్ షుగర్ టు కాఫీ, అది కూడా ఏమవుతుందంటే ఒక సింపుల్ గా బ్లైండ్ గా మనం గుర్తు పెట్టుకోవచ్చు. సో ఇవి గుర్తు పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రఫ్ చేసేస్తాను. ఈ ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది రఫ్ చేసేస్తాను. ఓకే, ఇట్లా ఉంది ఇది కదా. ఇప్పుడు ఇక్కడ వరకు డ్రా చేసుకున్నాం. ఇక్కడ చూడండి ఇది 0 ఇట్లా వెళ్తే ఇక్కడ వరకు 90, అంటే ఈ క్వాడ్రాంట్ మొత్తం దాని ఎట్లా రాసుకోవచ్చు అంటే 90 మైనస్ తీటాగా రాయొచ్చు, లేదా π/2 మైనస్ తీటాగా రాసుకుంటాం. ఇది కనపడింది అనుకోండి, అది ఏ క్వాడ్రాంట్ అంటే ఫస్ట్ క్వాడ్రాంట్. మీకు ఈ రేషియోస్ లో ఈ రెండిట్లో ఏదైనా కనపడింది అనుకో, అది ఫస్ట్ క్వాడ్రాంట్ లో ఉందని చూసుకోవాలి. నెక్స్ట్ 90 కన్నా ఎక్కువ 180 కన్నా తక్కువ, దీని ఎట్లా రాయొచ్చు ఇప్పుడు 90, ఓకే 90 ప్లస్ తీటా, ఓకే, లేదా π/2 ప్లస్ తీటా. ఇక్కడికి వస్తే 180 మైనస్ తీటా లేదా π మైనస్ తీటాగా రాసుకోవచ్చు. సో 180 మైనస్ తీటా అన్న 90 ప్లస్ తీటా అన్న ఏ క్వాడ్రాంట్, అది సెకండ్ క్వాడ్రాంట్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళా ఇంకోటి, ఇప్పుడు థర్డ్ క్వాడ్రాంట్ వద్దాం. 180 ప్లస్ 270 మైనస్ కదా. సో కాబట్టి దాన్ని ఏం రాస్తాం, ఇక్కడ 180 ప్లస్ తీటా, దీనే π ప్లస్ తీటా అనుకోవచ్చు. ఇక్కడ 270 మైనస్ తీటా లేదా 3π/2 మైనస్ తీటాగా రాస్తాం. ఓకే, రేడియన్స్ లో అన్నా డిగ్రీస్ లోనే దేనితోనో ఉంటే మనం అలా కన్సిడర్ అవ్వాల్సిందే. నెక్స్ట్ ఈ క్వాడ్రాంట్ 270కి ప్లస్ 360కి మైనస్, 270 ప్లస్ తీటా లేదా 3π/2 ప్లస్ తీటా, ఇక్కడ 360 మైనస్ తీటా లేదా 2π మైనస్ తీటా, ఇలా ఉంది. ఇలా గుర్తు ఇలా రాసుకున్నాం. ఓకే, అండర్స్టాండ్? ఓకే, సో ఇది ఏంటి, ఇప్పుడు ఈ రిడక్షన్ ఫార్ములాస్ రాయడానికి ఈ సర్కిల్ ని ఇలా డివైడ్ చేసుకుని వీటన్నిటిని రాస్తాం. ఈ సర్కిల్ ని 4 క్వాడ్రాంట్స్ గా డివైడ్ చేసుకుని ఒక్కొక్క క్వాడ్రాంట్ లో ఏవి పాజిటివ్స్ ఏవి నెగిటివ్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఇవి రాద్దాం. ఓకేనా? సో సైన్ 90 ప్లస్ తీటా ప్లస్, ఇప్పుడు ఇవి రాసేట ముందు ఒక కండిషన్ గుర్తుపెట్టుకోండి. మీకు రిడక్షన్ ఫార్ములాలో కానీ, ఓకే, రిడక్షన్ ఫార్ములాలో 90 డిగ్రీస్ లేదా 270 డిగ్రీస్, ఇన్ రిడక్షన్ ఫార్ములాలో కనుక ఇఫ్ వీ హ్యావ్ 90 లేదా దాన్ని π/2 అంటున్నాం, లేదా 270 దాన్ని 3π/2 అంటున్నాం. ఇన్ ద రిడక్షన్ ఫార్ములా, okay, reduction formula, okay, reduction formula. So there is a changes to reduction formula, changes, there is a changes from sin to cos, sin cos అవుతుంది, cos sin అవుతుంది. tan ఏమవుతుంది, tan to cot, tan cot అవుతుంది, cot tan అవుతుంది. అంటే ఇక్కడ చేంజెస్ జరుగుతాయి. ఇప్పుడు రిడక్షన్ ఫార్ములాస్ రాసేటప్పుడు మనకి
π/2 కానీ లేదా 3π/2 లేదా 90 ఆర్ 270 కనిపిస్తే సైన్ కాస్ అవుతుంది, tan కాట్ అవుతుంది, లేదా కాస్ సైన్ కాట్ tan అవుతుంది. ఇట్లా నెక్స్ట్ ఇన్ కేస్ ఇఫ్ we have π to π, ఓకే, if we have 180 degrees or π దాని, ఓకే, అదే విధంగా 360 degrees, ఓకే, దాని 2π. in the reduction formula there is no change, okay, there is no change in the signs, there is no change in the ratios. అంటే రేషియోస్ అంటే ఏది, సైన్ కాసులు ఇవే, అవి చేంజ్ కావు. సైన్ గానే ఉంటది, కాస్ గానే ఉంటది, tan గానే ఉంటది అన్ని. అంటే సింపుల్ గా ఎలా రాసుకోవచ్చు దాన్ని, ఓకే, ఇన్ కేసు మనకి ఏవి ఉంటున్నారు 90 ఆర్ π/2 లేదా 270 ఆర్ 3π/2 ఉంటే ఇక్కడ ఏమవుతుంది, వీరన్నిటిలోకి సైన్ కాస్ అవుతుంది లేదా కాస్ సైన్ అవుతుంది, tan కాట్ అవుతుంది లేదా కాట్ tan అవుతుంది, ఈ రెండింటికి ఇట్లా. అదేవిధంగా 180 డిగ్రీస్ ఇక్కడ 360 డిగ్రీస్, ఇది 2π కదా, ఈ రెండు ఉంటే ఏ చేంజెస్ ఉండదు, సైన్ సైనే అవుతుంది, కాస్ కాసే అవుతుంది, tan టానే అవుతుంది, ఓకే, సైన్ సైనే, కాస్ కాసే, tan ఏ చేంజెస్ అనేవి ఉండదు. సో ఇవి గుర్తు పెట్టుకుంటే మన రిమైనింగ్ రిడక్షన్ ఫార్ములాస్ అన్ని రాసేది. అండర్స్టాండ్, ఓకే, ఇది గుర్తు పెట్టుకోవాలి ఫస్ట్. ఇది 90 270 ఉంటే చేంజెస్ అవుతుంది, 180 360 ఉంటే దేర్ ఈస్ నో చేంజెస్. అండర్స్టాండ్, ఓకే. ఇప్పుడు వీటికి సంబంధించిన రేషియోస్ రాదు. ఓకే, రేషియోస్ రాయాలంటే ఫస్ట్ ఇక్కడ రాసిన ట్రిక్స్ అవి ఓకే, 90 లేదా 180 ఈ రెండు ఉంటే సైన్ కాస్ వేరి, tan కాట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 90 180 కాదు, 90 270. నెక్స్ట్ ఇక్కడ 180 360 ఉంటే నో చేంజ్, ఆ వ్యాక్సిటీస్ అలాగే రాస్తాం, అంటే సైన్ కాస్ అదేవిధంగా tan రాస్తాం. సో ఫస్ట్ వన్ సైన్ 90 ప్లస్ థీటా, సైన్ 90 ప్లస్ థీటా. 90 ప్లస్ థీటా అనగానే ఏ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్ కదా. సో సైన్ 90 ప్లస్ థీటా ఏమవుతుంది, 90 ఉన్నప్పుడు ఏమవుతుంది, సైన్ కాస్త కాస్ గా మారిపోతుంది, ఓకే, కాస్. ఓకే, సో సైన్ 90 ప్లస్ థీటా ఇక్కడ ఏ క్వాడ్రంట్, 90 ప్లస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్. సో సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ అనేది ప్లస్ మైనస్ అది చూడాలి. సైన్ ప్లస్ కదా, అప్పుడు ఈ కాస్ గానే ఏమవుతుంది, ప్లస్ వస్తుంది. అటని కాస్ ఇక్కడ మైనస్ కదా, ఇది తీసుకోకూడదు, మనం రాసేది దీనికి రాస్తున్నాం కాబట్టి దీన్ని కన్సిడర్ చేయాలి. సైన్ పాజిటివ్ ఉందా, ప్లస్ కాస్ థీటా, ఓకేనా. సో 90 ఉంది, మనం రాసే రిడక్షన్ ఫార్ములాలో 90 ఉంది కాబట్టి సైన్ ఏమవుతుంది, కాస్ అయిపోతుంది. ఓకే, సైన్ 90 ప్లస్ థీటా ప్లస్ కాస్ థీటా. అదే విధంగా కాస్ 90 ప్లస్ థీటా ఇజ్ ఈక్వల్స్ టు సేమ్, ఎందుకంటే సెకండ్ క్వార్టర్ అంటే కాస్ 90 ఉంది అనుకోండి, కాస్ ఇంకేమవ్వాలి, సైన్ అవ్వాలి, సైన్ థీటా, కాస్ 90 ప్లస్ థీటా సైన్ థీటా. బట్ కాస్ అనేది సెకండ్ క్వాడ్రంట్ లో నెగిటివ్ కదా, కాబట్టి ఇది మైనస్ సైన్ థీటా అవుతుంది. కాస్ అనేది సెకండ్ క్వాడ్రంట్ లో నెగిటివ్ గా ఉంది కాబట్టి కాస్ 90 ప్లస్ థీటా మైనస్ సైన్ థీటా, రైట్, అదొకటి. నెక్స్ట్ ఇంకేం చేస్తున్నాము, మళ్ళీ ఇంకోటి tan. ఓకే, tan 90 ప్లస్ థీటా. tan 90 ప్లస్ థీటా అన్నప్పుడు tan అంటే ఖచ్చితంగా మారాల్సిందే, ఎందుకు 90 ఉంది కాబట్టి. tan కాట్ అవుతుంది, సో tan అనేది కాట్ అయ్యింది, కాట్ థీటా. tan సెకండ్ క్వాడ్రంట్ లో tan ఏమైంది, మైనస్ అయింది, మైనస్ కాట్ థీటా, ఓకేనా. tan ఇక్కడ ఏమవుతుంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్ కాట్ థీటా.
ఇది ఒకటి అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా తీసుకున్నాం రివర్స్ సైన్ 180 మైనస్ థీటా. సైన్ 180 మైనస్ థీటా. 180 మైనస్ థీటా అన్నప్పుడు కూడా ఏది రావాలి మీకు గుర్తు? సెకండ్ క్వాడ్రంటే రావాలి. ఓకే, 180 మైనస్ థీటా. సో 180 ఉన్నప్పుడు ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఏ చేంజెస్ లేదు కాబట్టి సైన్ ఎలా ఉంటే అదే కదా. సైన్ 180 మైనస్ థీటా సైన్ థీటా. ఇప్పుడు సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివ్నే కదా, ప్లస్ సైన్ అది. సైన్ 180 మైనస్ థీటా ప్లస్ సైన్ థీటా. కాస్ 180 మైనస్ థీటా. సో 180 కాబట్టి నో చేంజెస్. ఇక్కడే కాస్ సైన్ గా మారదు, కాస్ కాస్ గానే వస్తుంది. కాస్ థీటా, కాస్ 180 మైనస్ థీటా కాస్ థీటా. బట్ కాస్ సెకండ్ క్వాడ్రంట్ లో మైనస్ కాబట్టి మైనస్ కాస్ థీటా. నెక్స్ట్ tan 180 మైనస్ థీటా. ఓకే, tan అనేది అలాగే వస్తుంది tan థీటా. tan అనేది సెకండ్ క్వాడ్రంట్ లో మైనస్ కాబట్టి మైనస్ tan థీటా. ఓకే, sin 180 మైనస్ థీటా ప్లస్ sin థీటా. cos 180 మైనస్ థీటా మైనస్ cos థీటా. tan 180 మైనస్ థీటా మైనస్ tan థీటా. రైట్? ఓకే, ఇది ఒకటి ఇక్కడ వరకు అయ్యింది. నెక్స్ట్ ఈ క్వాడ్రంట్ రిలేటెడ్ చూద్దాం. అది sin 180 ప్లస్ థీటా. 180 ప్లస్ థీటా ఇప్పుడు కదా ఇట్ట పోతుంది. sin 180 ఉంటే నో చేంజ్ అని చెప్పాను ఇందాక. sin 180 ప్లస్ థీటా sin థీటానే. సో సైన్ లెస్ సైన్ అట్టేగా వస్తుంది, బట్ సైన్ చూడాలి. ఓకేనా? ఏది ప్లస్ మైనస్? థర్డ్ క్వాడ్రంట్ లో సైన్ ఏమైంది? మైనస్ అయింది కాబట్టి మైనస్ సైన్ థీటా. నెక్స్ట్ కాస్ 180 ప్లస్ థీటా. 180 ప్లస్ థీటా అంటే థర్డ్ క్వాడ్రంటే కాబట్టి కాస్ కాస్ గానే అవుతుంది, కాస్ థీటా. కాస్ ప్లస్ మైనస్? థర్డ్ క్వాడ్రంట్ లో మైనస్ కాబట్టి మైనస్ కాస్ థీటా. నెక్స్ట్ tan 180 ప్లస్ థీటా ఇజ్ ఈక్వల్స్ టు tan థీటా. బట్ tan అనే థర్డ్ క్వాడ్రంట్ లో ఏమైనది? ప్లస్ అయింది కాబట్టి ప్లస్ tan థీటా. ఓకేనా? ఏమవుతుంది? ప్లస్ tan థీటా అయ్యింది. sin 180 ప్లస్ థీటా మైనస్ sin థీటా. cos 180 ప్లస్ థీటా మైనస్ cos థీటా. tan 180 ప్లస్ థీటా మైనస్ tan థీటా అవుతుంది. రైట్? అండర్స్టాండ్? నెక్స్ట్ ఇంకొకటి. ఇప్పుడు ఇక 270 మైనస్ థీటా రాదు. ఓకే, 270 మైనస్ థీటా. సైన్ 270 మైనస్ థీటా. 270 మైనస్ థీటా అన్నా కానీ థర్డ్ క్వాడ్రంటే. సో సైన్ 270 ఉన్నప్పుడు సైన్ ఏమవ్వాలా? మారాలా? సైన్ టు కాస్కి వెళ్ళిపోవాలా. కాబట్టి సైన్ 270 మైనస్ థీటా కాస్ థీటా. సైన్ అనేది థర్డ్ క్వాడ్రంట్ లో మైనస్ కాబట్టి మైనస్ కాస్ థీటా. నెక్స్ట్ cos 270 మైనస్ థీటా ఇజ్ ఈక్వల్స్ టు cos 270 మైనస్ థీటా. అది కానీ థర్డ్ క్వాడ్రంట్. సో ఇప్పుడు ఏమవుతుంది? కాస్ అనేది సైన్ గా మారాలి, సైన్ థీటా. ఇప్పుడు కాస్ థర్డ్ క్వాడ్రంట్ లో మైనస్ కాబట్టి మైనస్ సైన్ థీటా. tan 270 మైనస్ థీటా ఇజ్ ఈక్వల్స్ టు tan అంటే కాట్ అవ్వాలి కదా, కాట్ థీటా. సో కాట్ థీటా. ఇప్పుడు tan అనేది ఇక్కడ ఏమవుతుంది? ప్లస్ కాబట్టి ప్లస్ కాట్ థీటా. ఓకేనా? ప్లస్ కాట్ థీటా అంటే దీన్ని బట్టే మనం అక్కడ రాస్తున్నాం. 90 270 ఉంటే సైన్ కాస్ tan కాట్ అవుతుంది. 180 360 ఉంటే ఏ చేంజెస్ లేకుండా అలాగే రాసుకుంటూ వస్తున్నాం. బట్ సైన్స్ ఏ క్వాడ్రంట్ లో ఏవే ప్లస్ ఏవే మైనస్ తెలుసుకుంటే వాటిని అలాగే రాసుకోవచ్చు. అండర్స్టాండ్? ఓకే, సో వన్స్ అబ్జర్వ్ దిస్ వన్. రైట్? నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వాడ్రంట్ రిలేటెడ్ రాదు. వీటిని రఫ్ చేసి ఇంకొకటి. నెక్స్ట్ సైన్ 270 ప్లస్ థీటా. ఓకే, సైన్ 270 ప్లస్ థీటా అంటే ఏ క్వాడ్రంట్? ఫోర్త్ క్వాడ్రంట్. సో ఇప్పుడు 270 ఉంది కాబట్టి సైన్ కాస్ tan కాట్ అవ్వాలి. ఓకే, సైన్ 270 ప్లస్ థీటా కాస్ థీటా. మరి సైన్ అనేది ఫోర్త్ క్వాడ్రంట్ లో ప్లస్ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ కాస్ థీటా. ఓకే, అదే విధంగా cos 270 ప్లస్ థీటా ఈజ్ sin థీటా. ఓకే, ఇప్పుడు cos అనేది ఈ క్వాడ్రంట్ లో ప్లస్ కాబట్టి
ప్లస్ సైన్ థీటా. నెక్స్ట్ tan 270 ప్లస్ థీటా ఇజ్ ఈక్వల్స్ టు, సో tan అనేది కాట్ అవుతుంది, కాట్ థీటా, tan అనేది ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ కాట్ థీటా, ఇది అయింది ఇక్కడ. నెక్స్ట్ 360 మైనస్ థీటా రాదు, సైన్ 360 మైనస్ థీటా అవుతారు. సైన్ 360 మైనస్ థీటా అంటే 360 ఉన్నప్పుడు ఏమైనా చేంజెస్? నో చేంజెస్. సైన్ 360 మైనస్ థీటా సైన్ థీటా. బట్ ఫోర్త్ క్వాడ్రంట్ లో సైన్ అనేది నెగిటివ్ కాబట్టి మైనస్ సైన్ థీటా. కాస్ 360 మైనస్ థీటా, కాస్ అనేది 360 కాబట్టి ఎట్టే రాస్తాము కాస్ థీటా, కాస్ ఫోర్త్ క్వాడ్రంట్ లో ప్లస్ కాస్ థీటా. tan 360 మైనస్ థీటా tan థీటా. tan అనేది ఫోర్త్ క్వాడ్రంట్ లో మైనస్ కాబట్టి మైనస్ రాస్తాం, మైనస్ tan థీటా. ఓకే, మైనస్ tan థీటా. నెక్స్ట్ ఇంకేం రాద్దాము? ఇట 90 మైనస్ థీటా రాస్తాం, 90 మైనస్ థీటా. సైన్ 90 మైనస్ థీటా ఇజ్ ఈక్వల్స్ టు, 90 ఉన్నప్పుడు ఇంకేమవ్వాలి? సైన్ కాస్ అవ్వాలి, సో కాస్ థీటా. సైన్ 90 మైనస్ థీటా కాస్ థీటా. ఇప్పుడు ఇక్కడ అన్ని ఏమవుతున్నాయి? పాజిటివ్ అవుతున్నాయి. సైన్ ఇక్కడ ఏమైంది? ప్లస్ అయింది కాబట్టి ప్లస్ కాస్ థీటా. అదే విధంగా కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా, సో అది కానీ ప్లస్. అదే tan 90 మైనస్ థీటా tan థీటా, అది కానీ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సరే, 90 మైనస్ tan 90 మైనస్ థీటా కాట్ థీటా, అప్పుడు అది కానీ ఏమవుతుందంటే ప్లస్ అనేది అవుతూ ఉంది. అండర్స్టాండ్? సో దీస్ ఆర్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ రిడక్షన్ ఫార్ములాస్. అండర్స్టాండ్? ఓకే, సో ఇది ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. కాస్ మైనస్ 60, ఇప్పుడు సైన్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ సైన్ థీటా, ఇది రాస్తుంది. ఇది కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా అని. నెక్స్ట్ tan ఆఫ్ మైనస్ థీటా మైనస్ tan థీటా, ఇది గుర్తుపెట్టుకోండి. సో దీని ప్రకారము కాస్ మైనస్ 60 ఏమవుతుందంటే, సో కాస్ 60 అవుతుంది. కాస్ ఆఫ్ మైనస్ థీటా మైనస్, దట్ మీన్స్ కాస్ 60 అవుతుంది. కాస్ 60 డిగ్రీస్ ఎంత? కాస్ 60 1/2 అయింది. నెక్స్ట్ tan 210 ఉంది. tan 210 ఎప్పుడు రాస్తాం? ఇంకా tan ఆఫ్ 180 ప్లస్ 30 గా రాయొచ్చా? tan 180 ప్లస్ 30. ఓకే, tan 180 ప్లస్ 30 ఎట్లా రాయొచ్చు ఇప్పుడు దాన్ని? tan 180 ప్లస్ 30 అంటే ఏ క్వాడ్రంట్ ఇది? ఓకే, 180 ప్లస్ 30 అంటే థర్డ్ క్వాడ్రంట్. అప్పుడు థర్డ్ క్వాడ్రంట్ లో 180 ఉంది కాబట్టి ఏమైనా చేంజెస్ జరుగుతుందా? జరగదు. కాబట్టి tan గానే రాస్తాం. tan 30, థర్డ్ క్వాడ్రంట్ లో tan అనేది ప్లస్ కదా, ప్లస్ tan 30 అవుతుంది. ఓకేనా? 180 కానీ అదే విధంగా 360 ఉంటే నో చేంజెస్. tan 180 ప్లస్ 3, సో 180 ప్లస్ థీటా. ఇది ఏ క్వాడ్రంట్? ఇప్పుడు థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది, ఇట్లా ఉంది కాబట్టి థర్డ్ క్వాడ్రంట్ లో tan అనేది పాజిటివ్ నే, సో 180 ప్లస్ థీటా tan థీటా. ఓకేనా? ఇది ఇప్పుడు tan 30 ఎంత? 1/√3. ఇది సైన్ 300, సైన్ ఆఫ్ 270 ప్లస్ 30 డిగ్రీస్. ఓకే, సైన్ 270 ప్లస్ 3 అంటే థీటా అంటే ఫోర్త్ క్వాడ్రంట్ కదా, 270 ప్లస్ థీటా అంటే ఇట్లా వస్తుంది ఫోర్త్ క్వాడ్రంట్. అప్పుడు 270 ఉందంటే సైన్ ఏమవ్వాలి? కాస్ అవ్వాలి, కాస్ 30 అవుతుంది. ఓకే, 270 ప్లస్ 30 అంటే కాస్ 30. కాస్ 30 కాబట్టి ఫోర్త్ క్వాడ్రంట్ లో సైన్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ కాస్ 30. సో కాస్ 30 వాల్యూ ఎంత? ఇది మైనస్ 2/√3, √3/2 అనుకుంటా. ఓకే, మైనస్ √3/2. కాస్ 120, కాస్ ఆఫ్, ఓకే, కాస్ ఆఫ్ 120ని 90 ప్లస్ థీటాగా రాస్తాం. అంటే 90 ప్లస్ 30, 90 ప్లస్ 30. కాస్ 90 ప్లస్ 30 ఇది ఏ క్వాడ్రంట్? ఇది సెకండ్ క్వాడ్రంట్.
సెకండ్ క్వాడ్రంట్ 90 ఉంది కాబట్టి sin 30 అవుతుంది. ఓకే, sin 30, బట్ సెకండ్ క్వాడ్రంట్ లో కాస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. sin 30 వాల్యూ -1/2. ఓకే, sin 30 -1/2. ఇక్కడికి రండి, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, అదేదో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 31 పై అనేది ఉంది, అంటే 31 π/3 అనేది ఉంది. ఇప్పుడు ఈ 3ని డివైడ్ చేసుకున్నాం అనుకో, 3 1s are 3 10s are 30, ఇంకెంత ఉంటుంది 1, అంటే 10 1/3 ఇంటూ π, ఇదే కదా దాని మీనింగ్. అంటే 10 ఇంటూ π/3గా రాస్తాం, 10 ఇంటూ π/3. సో దాని ఇంకొంచెం ఎట్లా రాయొచ్చు, 10π ప్లస్ π/3 రాసుకోవచ్చా, 10π ప్లస్ π/3. 10π ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే ఇదే వస్తుంది చూడండి, 3 ఇంటూ 10π 30π ప్లస్ π/3, దట్ ఈస్ ఈక్వల్స్ టు 31 π/3 వచ్చింది ఇది. అంటే ఇప్పుడు ఈ 31 π/3 ఎలా రాస్తున్నాము, ఇలా రాసుకుంటున్నాం. అంటే 10π sin of 10π ప్లస్ π/3గా రాసుకుంటాం, 10π ప్లస్ π/3. ఇక్కడ మళ్ళీ దాంతో అబ్జర్వ్ చేయండి, దాంతో ఎక్కడ కానీ 2π అనేది లేదు, లేదా 180 90 270 ఏమీ లేదు. ఏముంది ఇక్కడ 10π అనేది ఉంది. ఇన్ కేస్ ఇక్కడ 2π ఉంటే అప్పుడు దాన్ని 360 degrees అనుకొని 360 ప్లస్ π/3 ఏదో సంథింగ్ రాసి ఉండొచ్చు ఆ సర్కిల్ని వాడుకొని. బట్ ఇక్కడ ఏమవుతుంది, 10π అనేది ఉంది. 10π అంటే దాని మీనింగ్ ఏంది, ఇప్పుడు ఇది సర్కిల్ అనుకోండి. ఓకే, సర్కిల్ ఎట్లా ఉంది, ఇక్కడ ఒక రౌండ్ ఇలా వెళ్ళి తిరిగి ఒక రౌండ్ వేస్తే అది 2π. ఓకే, అదేమవుతుంది, ఇట్లా వెళ్ళి తిరిగి ఒక రౌండ్ వేస్తే 2π. ఇప్పుడు ఇక్కడ 10 π's రావాలంటే ఎన్ని రౌండ్లు వేయాలి, ఇప్పుడు ఇది ఇట్లా ఎన్ని రౌండ్స్, ఓకేనా, ఒక రౌండ్ వేస్తే 2π, ఇంకొక రౌండ్ వేస్తే 4π, ఇంకొక రౌండ్ వేస్తే అట్లా మనకి ఏమవుతుంది, 5 రౌండ్స్ వేస్తే 5 ఇంటూ 2π ఈజ్ ఈక్వల్స్ టు 10π అవుతుంది. 5 ఇంటూ 2π ఈజ్ 10, అంటే 5 రౌండ్స్ వేయాలి. అంటే దాని మీనింగ్ ఏంటి ఇక్కడ, సో ఈ 10π అనేది ఇట్ ఈస్ ద రిపీట్ ఇంటర్వెల్స్ ఆఫ్ 2π ఏనా, ఓకేనా. 10π ఈజ్ ద రిపీట్ ఇంటర్వెల్స్ ఆఫ్ 2π. అప్పుడు దాన్ని ఎలా రాసుకోవచ్చు, ఇంకా మనము సైన్ ఆఫ్ 2π ప్లస్ π/3. అంటే సైన్ 360 ప్లస్ తీటా అన్నప్పుడు ఏ క్వాడ్రంట్, 360 ప్లస్ తీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్. అప్పుడు సో ఇక్కడ ఏముంది 360 కదా ఉండేది, అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో ఏమవుతుంది, అవి సైనే అవుతుంది, అన్ని పాజిటివ్. 2π ప్లస్ తీటా అన్నప్పుడు సైన్ π/3 అనేది అవుతుంది. సో సైన్ π/3 వాల్యూ sin 60 ఎంత, √3/2. సో ఇలా ఏం చేస్తున్నాం మనము, దీన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే sin 10π ప్లస్ π/3 ఉంది, దాని 10π అనేది రిపీటెడ్ ఇంటర్వెల్స్ ఆఫ్ 2π, కాబట్టి 2π ప్లస్ π/3గా రాసుకొని మనం sin π/3 అవుతాం. sin అంటే 10, ఇప్పుడు sin 10π ప్లస్ π/3 వాల్యూవే sin π/3 అవుతుంది. sin π/3 √3/2. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫార్ములాస్ ఇన్ ద రిడక్షన్, ప్రాబ్లమ్స్ ఇన్ ద రిడక్షన్ ఫార్ములా. ఓకే, వన్స్ చెక్ దట్. ఫైండ్ ద రిడక్షన్ ఫార్ములా అబౌట్ 53 degrees 37 degrees కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకేనా. అంటే ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది ఇక్కడ ఉండేది రైట్ యాంగిల్. మనకి పైథాగరియన్ ట్రిప్లెట్స్ అని కొన్ని ఉంటాయి. పైథాగరియన్ ట్రిప్లెట్స్ అంటే ఏంది, ఓకేనా, పైథాగరియన్ ట్రిప్లెట్స్ అంటారు. పైథాగరియన్ ట్రిప్లెట్స్ అంటే సో ఇక్కడ ఈ సైడ్ స్క్వేర్ ఈ సైడ్ స్క్వేర్ ఈ రెండు సైడ్ స్క్వేర్లు కలిపి దీనికి ఈక్వల్ అవ్వాలి. అంటే ఇది ABC కదా, అంటే AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు AC స్క్వేర్. ఇది దీన్ని ఏమంటున్నాము, ట్రిప్లెట్స్ అంటూ ఉంటాం. ఓకే, అంటే ఈ రెండు వాల్యూస్ యొక్క స్క్వేర్ దీనికి ఈక్వల్ అవ్వాలి. అప్పుడు ఈ 3 వాల్యూస్ ఏమంటారంటే ట్రిప్లెట్స్ అంటారు. ఓకే, ఇక్కడ ఉండే వాల్యూస్ దీన్ని సాటిస్ఫై చేయాలి, ఈ ఫార్ములాని సాటిస్ఫై చేయాలి దాన్ని.
సో అలా ఇక్కడ ఉండే ట్రిప్లెట్ ఇప్పుడు మనకి 3, 4, 5 అనేది కూడా ఒక పైథాగరన్ ట్రిప్లెట్ అవుతుంది. ఏమవుతుంది? పైథాగరన్ ట్రిప్లెట్. ఇప్పుడు ఇది 3, 4, 5 అనుకోండి. సో ఇప్పుడు మనకి 5 స్క్వేర్ ఉంది అనుకో. 5 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 25 ఇస్ ఈక్వల్స్ టు 9 ప్లస్ 16. 25 is equals to 25 సాటిస్ఫై అయింది ఈ ఫార్ములాని. కాబట్టి 3, 4, 5 అనేది పైథాగరన్ ట్రిప్లెట్స్ అవుతాయి. ఓకేనా? అంటే ఇంకా చాలా ఉంటుంది. ఈ రెండింటి యాంగిల్స్ కి సంబంధించిన ట్రిప్లెట్స్ ఇవి తీసుకోవాలి. ఏది 53, 37 ఈ యాంగిల్స్ కి రిలేటెడ్ గా ఈ ట్రిప్లెట్స్ ని తీసుకున్నాం. కాబట్టి ఇది కాస్త షార్ట్ గా ఉంది. ఇది 3, ఇది 4, హైపోటెనస్ అనేది బిగ్ గా ఉంది కాబట్టి 5 గా అలా తీసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఎంత యాంగిల్ ఉందంటే 53 degrees. ఇక్కడ యాంగిల్ ఎంత అంటే 37 degrees. ఓకేనా? సో ఈ పైథాగరన్ ట్రిప్లెట్స్ ని ఇక్కడ వాడుతున్నాం. దీన్ని బట్టి మనకి sin 53 కావాలంటే sin 53 is equals to ఆపోజిట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ ఏముంది 4 బై హైపోటెనస్ 5 cos 53 ఏమవుతుంది అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ tan 53. ఓకే, tan 53 ఏమవుతుంది 4/3 అవుతుంది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అదే విధంగా ఇది ఈ యాంగిల్ కి ఇప్పుడు ఈ యాంగిల్ తీసుకున్నాం. sin 37 ఏమవుతుంది దీనికి ఆపోజిట్ సైడ్ 3 బై హైపోటెనస్ 5 cos 37 అడ్జసెంట్ సైడ్ 4/5 tan 37. ఓకేనా? ఆపోజిట్ సైడ్ 3 బై అడ్జసెంట్ సైడ్ ఏది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 3/4 అనేది ఉంది. సో దిస్ ఈస్ ద ఫార్ములాస్ ఆఫ్ 53 అండ్ 37 degrees. ఇవి ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు ఫిజిక్స్ లోనే, అవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సమ్ ఫార్ములాస్. ఓకే, సమ్ ఫార్ములాస్. సో sin a plus b, sin a cos b plus cos a sin b. Next sin a minus b, sin a cos b minus cos a sin b. Third one cos a plus b. Okay, cos a cos b minus sin a sin b. అదే విధంగా ఫోర్త్ వన్ నెక్స్ట్ ఇంకా cos a minus b, cos a cos b plus sin a sin b. ఈ 4 ఫార్ములాస్ కాస్త ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇంకా రిమైనింగ్ ఫార్ములాస్ నేను డిస్క్రిప్షన్ లో అప్లోడ్ చేస్తాను, చూస్తాను. రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ trigonometric ratios of reduction formulas.